మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకానే. అమ్మయ్య చీర కట్టుకోవడా. ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోబా. బావా బుజ్జిగాడిని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసులు వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? లేడీస్ కాలేజ్ అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబిగ్ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్ కావాలి. అడేంగప్ప వాడనికి గన్నా? మా మావయ్య. మావయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ లా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే. తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్. కమ్ ఆన్. మాయా మాయా మాయా. ఎక్కడికి మాయా? ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమాన్ కమాన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమాన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？现撞警车，首先跟我回警局他，连警车都撞了。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? ఎక్కడికి పోతారా? మీరు గుద్దింది ఎవరు కారో తెలుసా?
ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా, ఎందుకురా లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. అలాగే ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందన్నా. వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? నేను ఆపినాక వాడు వచ్చి గుద్దేసిందన్నా. కారెక్కడా? ఇల్లుదన్నా. ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా. లేదన్నా. మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా. లేదన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? గద్దెలకనే కదన్నా మేమందరం నీతో ఏడుస్తున్నాం. అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది. తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తరువాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. గదేనన్నా, ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తేరాలి. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట. పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? అమ్ము. ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు. లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా,
ఏ గోడౌన్లోంచి తెచ్చావురా? నువ్వు రా. నెంబరు 27. తప్పకండి రండి సార్ అసలు జరుగుతుంది ఏంటంటే అక్కర్లేదు. మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే 1000 ఇంటూ 25,000 2,50,00,000. రేయ్ ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు. నేను హెల్ప్ చేయాలట. ఛీ! ఏం చేయాలరా? ఈ పెళ్ళేంటి, ఈ లేచిపోవటం ఏంటి, నేను రాజీని తీసుకెళ్ళవేంటి? ఛ! ఏదో సినిమా కథలా ఉంది. అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు. తనకి రాజీ సరిపోదు. రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసొస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. స్టూపిడ్ ఫెలో. నన్ను చూడ, నేనే హెల్ప్ చేయను. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా నచ్చిందనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే. ఏమైనా చెయ్యాలరా చిన్న, ఏమైనా చెయ్యాలి. సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా? ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు? కొన్ని చల్లటి కాలం గడపాలు మీరెల్లరూ సుఖముగా ఉండాలో. ఆపరా అమ్మా. శాంతమ్మ గారు ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. ఈ దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు. ఇప్పుడు రావడం తమరి దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని ఆళ్ళేం చేసుకుంటారా? అదంటే బిందులతో అది పట్టుకోవడం కాదండి. నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు. ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమరి స్త్రీదేశం పట్టం దాకా వ్యాపించిందండి. అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కూష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యా దెబ్బలు గట్టిగా తగిలయ్యా ఉడేవర్లు? అప్పుడే తెలవదంటండి. వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా. పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. అది ఇది వేపాకు, ఇంకా చేదు. తిను. తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు. ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ. నెత్తేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుకు కదా, తీగా ఉంటుంది. ఇది తింటాను. ఆగు, నేను తినమలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈరోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్. పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం అనేదే లేదు. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? వేధవతని రఘనామం వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీచే చూస్తున్నాను. చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట.
ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఆ ఓ ఇదేంటే బాబు మొగ్గు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ తింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలో మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమంటే కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకు వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. వాడు మీరు ఎప్పుడు ఇంతే. ఛ! అమ్మా ఏమండి